గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లమాధవి ఆదివారం పలు సామాజిక వైద్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించడంతో పాటు ఫిజియోథెరపీ సేవల ప్రాముఖ్యతను వివరించి అనంతరం చర్చి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్ మస్తాన్ బాబా దర్గా వెనుక ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గళ్లమాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి చికిత్స పొందుతున్న ప్రజలతో మాట్లాడిన ఆమె ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ వికాస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం అమరావతి రోడ్డు మల్లికార్జునపేటలోని రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. నేటి జీవన శైలిలో ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ వైద్య సేవల అవసరం మరింత పెరిగిందని ఎమ్మెల్యే గళ్లమాధవి అన్నారు. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సేవలందిస్తున్న రిలీఫ్ ఫిజియోథెరపీ సంస్థ గ్రేస్ మరియు వారి బృందాన్ని అభినందించారు. తదుపరి గుంటూరు బ్రాడీపేట లాడ్జ్ సెంటర్లో నార్త్ పారిష్ చర్చి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లమాధవి పాల్గొన్నారు. భక్తి, ఆధ్యాత్మికత మనిషిని సన్మార్గంలో నడిపించే గొప్ప శక్తులని పేర్కొన్న ఆమె దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాలు సమాజంలో శాంతి, సౌభాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. బిషప్ బాబురావు విశ్వాసుల సహకారంతో చేపడుతున్న చర్చి పునర్నిర్మాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.